ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో భాగంగా తాజాగా మొంతా తుఫాన్ అనేది కూడా ఆంధ్రప్రదేశ్ను భయపెడుతుంది. అసలు ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఎన్ని రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉండబోతుంది, దీనివల్ల వచ్చేటువంటి వర్షపాతం ఎంత, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. మనతో పాటు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు స్టెల్లా గారు జూమ్లో జాయిన్ అవుతున్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఇప్పుడు వచ్చేటువంటి తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్కి ఎంత మేరకు వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది, దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా రేపు ఎల్లుండి నెక్స్ట్ 2 డేస్ 27th 28th మరియు 29th దీంట్లో మనకి ఎక్స్ట్రీమ్ ఫాల్ ముఖ్యంగా కోస్తాంధ్రలో ముఖ్యంగా మనకి కృష్ణ, బాపట్ల, కృష్ణ, ఎన్టీఆర్, దెన్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, దెన్ అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలలో ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్‌ఫాల్ అంటే 20 సెంటీమీటర్స్ పైగా ఉంటది. అండ్ మిగతా జిల్లాలలో కూడా హెవీ టు వెరీ హెవీ రెయిన్‌ఫాల్ ఉండబోతుంది. ప్రస్తుతం ఈ ఇది రేపటికి అవుతది. ఈ రోజు తీవ్ర వాయుగుండంగా ఉంటుంది ఆగ్నేయ బంగాళాఖాతంలో. సో అది నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. 830 కిలోమీటర్స్ సౌత్ ఈస్ట్ ఆఫ్ కాకినాడలో ఇప్పుడు కాకినాడ నుంచి 830 కిలోమీటర్స్ ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతుంది. సో ఇది రేపు సైక్లోన్ గా మారుతుంది మరియు ఎల్లుండి అది సైక్లోన్ మనకి సివియర్ సైక్లోన్ గా బలపడుతుంది. 28th ఈవినింగ్ అక్టోబర్ ఈవినింగ్ ఆర్ నైట్ మనకి కాకినాడ దగ్గర కోస్ట్ క్రాస్ అవుతుంది. సో 29th ఆఫ్టర్నూన్ దాకా మనకి ఈ ప్రభావం ఉంటుంది. 29th కి సైక్లోనిక్ స్టార్మ్ గా కొంచెం తగ్గుతుంది, కానీ దాని ప్రభావం విండ్ కూడా మనకి 90 to మాక్సిమం 110 కిలోమీటర్స్ వేగంతో గాలులు along the coast వీచుతాయి. అండ్ లోపల డిస్ట్రిక్ట్స్ లో కూడా మనకి అట్లీస్ట్ 70 to 80 మాక్సిమం 90 kmph విండ్స్ ఉంటది. మరి లోపల మనకి ఇంటీరియర్ డిస్ట్రిక్ట్స్ లో కూడా మనకి హెవీ టు వెరీ హెవీ రెయిన్స్ ఉంటది. సో దానివల్ల ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నసరిగా బయట వెళ్ళకూడదు. ఇదేంటి సమాచారం. పైగా వార్నింగ్స్ కూడా ఇచ్చాము. అంటే ప్రధానంగా ఈ తుఫాన్ ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది మేడం? తీర ప్రాంత ప్రజలకా, లేకుంటే ఇప్పుడు మీరు అన్నట్టు కృష్ణా జిల్లా లాంటి ప్రజలకా, ఏ జిల్లాల్లో ఉండేటువంటి ప్రజలకు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? ముఖ్యంగా మనకి బాపట్ల నుంచి శ్రీకాకుళం దాకా ఎక్కువ ప్రభావం ఉంటదండి. ముఖ్యంగా రేపు ఎల్లుండి నెక్స్ట్ 3 డేస్ కి ప్రభావం బాపట్ల నుంచి మనకి శ్రీకాకుళం దాకా ఎక్కువ ఉంటది. అండ్ ఇంటీరియర్ డిస్ట్రిక్ట్స్ కూడా ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ కోస్తా జిల్లా పాటుగా ఇంకా ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాలో కూడా మనకి ఉత్తర కోస్తాంధ్ర ఈ జిల్లాలు చెప్పాను కదా. సో దాంతో పాటు మనకి ఇంటీరియర్ డిస్ట్రిక్ట్స్ లైక్ ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు ఈ డిస్ట్రిక్ట్స్ లో కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ పడటానికి అవకాశం ఉంది. ముఖ్యంగా 28 తారీఖు 29 తారీఖు. అంటే ఈ తుఫాన్ యొక్క లక్షణాలు ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది మేడం? అంటే హెవీ వర్షంతో కూడుకున్నదా, గాలులు కూడా ఎక్కువ వస్తాయా, పిడుగులు ఉరుములు లాంటివి కూడా వచ్చేటువంటి అవకాశం ఉందా, ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి? మీరు చెప్పిన 3 ఉంటదండి. హెవీ రెయిన్స్, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్‌ఫాల్ ఉంటది. మరి గాలులు కూడా 90 to 100 మాక్సిమం 110 kmph ఉంటది. దాంతో పాటుగా ఉరుములు మెరుపులు కూడా ఉంటది. సో అందుకని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. బయట అన్నసరిగా వెళ్ళకూడదు. ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానే ప్రభావం చూపిస్తుందా? ఇటు తెలంగాణ కానీ అటు ఒరిస్సా రాష్ట్రాలకు కూడా వ్యాపించేటువంటి అవకాశం ఏమైనా ఉందంటారా? ఉందండి. ముఖ్యంగా 28th 29th మనకి ఈస్టర్న్ సైడ్ ఆఫ్ తెలంగాణ ఆ భాగం కూడా మనకి హెవీ టు వెరీ హెవీ రెయిన్స్ ఉంటది. మరి ఛత్తీస్గఢ్, ఒడిషా, సౌత్ ఒడిషా, ఛత్తీస్గఢ్ ఈ జిల్లాలో దాంట్లో ఉన్న మనకు ఆనుకుని ఉన్న జిల్లాలలో కూడా మనకి వాళ్ళకి కూడా ఎక్స్ట్రీమ్లీ రెయిన్‌ఫాల్ పడటానికి అవకాశం ఉంటుంది. మరి తదుపరి ఈ ట్రాక్ కూడా మారిపోతది టువర్డ్స్ అగైన్ జార్ఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్ ఇలా లో ప్రెషర్ గా బలహీనపడి మళ్ళీ ట్రాక్ అలా వెళుతది. సో అకార్డింగ్లీ ఆ ప్రాంతంలో కూడా హెవీ టు వెరీ హెవీ రెయిన్స్ ఉంటదండి. అలాగే మేడం, ఇప్పుడు ఆల్రెడీ నైరుతి ఋతుపవనాలు తిరోగమనం అయిపోయాయి, వెళ్ళిపోయాయి. అయినా కూడా వర్షాభావ పరిస్థితులే కనిపిస్తున్నాయి 2 తెలుగు రాష్ట్రాలలో. ఎప్పుడు లేనటువంటి విధంగా ఇంకా వర్షాకాలంలోనే ఉన్నామేమో అనేటువంటి విధంగా వర్షాలు పడుతున్నాయి. దీనికి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా?
నైరుతి ఋతుపవనాలు ఫినిష్ అయిపోయింది. మనకి జూన్ టు సెప్టెంబర్. కానీ అక్టోబర్ టు డిసెంబర్ మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఉంటుందండి. అదర్‌వైస్ ఇట్ ఈస్ కాల్డ్ సైక్లోన్ సీజన్. ఇది సైక్లోన్ సీజన్ కాబట్టి మనకి ఇది కొత్తది కాదు. సో, ఈ సీజన్‌లో మనకి సైక్లోన్ కానీ, వర్షం కానీ ఎక్కువ పడతాయి. ముఖ్యంగా సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో నార్త్ ఈస్ట్ మాన్సూన్ పడతాయి. ఇలాంటి సైక్లోన్స్ అలా ఇది వస్తున్నప్పటికి మనకి ఎంటైర్ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్రలో కూడా మనకి ఇలా ప్రభావం ఉంటది. హెవీ రైన్స్, విండ్స్ స్ట్రాంగ్‌గా ఉంటది. ఎక్కువ ఉంటది. ఇప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్‌లో తిత్లీ తుఫాన్ లాంటివి గానీ, హుద్‌హుద్ తుఫాన్ లాంటివి గానీ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటి తుఫాను అలాంటి ప్రభావంతో కూడుకున్నదంటారా? లేకుంటే కొంత దానికంటే తక్కువదే అనుకోవచ్చా? ఎట్లా చెప్పొచ్చంటారు దీన్ని? మనం హుద్‌హుద్ కంటే ఇది తక్కువనే. బికాజ్ హుద్‌హుద్ అది వెరీ సివియర్ సైక్లోన్ దాటిపోయింది. అది నియర్లీ ఎక్స్‌ట్రీమ్‌లీ సివియర్ సైక్లోన్‌గా ఉంటుంది. కానీ ఇది అంత లెవెల్ లేదు. కానీ ఇది సివియర్ సైక్లోన్. సో, ఇంకేం పిచ్ దాకా మనకు విండ్స్ ఉంటదండి. బట్ ఎక్స్‌ట్రీమ్‌లీ హెవీ రెయిన్‌ఫాల్ అయితే తప్పకుండా ఉంటది. అంటే ఎలాంటి సూచనలు చేశారు మేడం? ఇప్పుడు ఈ ఈ తుఫాన్ నేపథ్యంలో రైతులకు గానీ, మిగతా కామన్ పబ్లిక్ గానీ, ప్రభుత్వంతో కూడా మీరు ఆల్రెడీ డిస్కస్ చేసినట్టున్నారు. ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు? ముఖ్యంగా ప్రజలు అన్నెసెసరీగా ట్రావెల్ చేయకూడదు. బికాజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ హెవీ రెయిన్‌ఫాల్ అండ్ విండ్ దీనివల్ల అన్నెసెసరీగా ట్రావెల్ చేయకూడదు కదా! చెట్లు కింద ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర టెలికమ్యూనికేషన్స్ లైన్స్ పోల్స్ దగ్గర పోల్స్ పడిపోవటానికి అవకాశం ఉంది. సో, అందుకని ప్రజలు ఇంట్లో సేఫ్‌గా ఉండటం మంచిది. మరియు పూరి గుడిసెలు ఇలాంటిది పడిపోవటానికి అవకాశం ఉంటుంది. ప్లేసెస్‌కి థ్యాంక్ యూ స్టెల్లా గారు. సో, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం తుఫాన్ను ఎదుర్కోబోతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నది. హెవీగా రెయిన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. గాలి తీవ్రతలు వేగాన్ని దాటేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండడం మించి ఇంకా వేరే ఆప్షన్ లేదంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ తుఫాన్ చాలా కొంత 2 రోజుల పాటు హెవీగా ఉంటుంది కాబట్టి, ముఖ్యంగా కృష్ణా లాంటి, బాపట్ల లాంటి ప్రాంతాలలో అయితే దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పటికే అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండి బయటికి వెళ్లకుండా అత్యవసరమైతే తప్ప, అత్యవసరమైతే కూడా మ్యాక్సిమం స్కిప్ చేయడానికే అవకాశాన్ని ఏర్పరచుకోవాలంటూ కూడా చెప్తున్నారు. రేపు ఎల్లుండి దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందంటూ కూడా వారు వెల్లడిస్తారు.